పిఎంసి ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. స్పిరిచువల్ జర్నీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు స్పిరిచువల్ జర్నీ కార్యక్రమంలో తన యొక్క ఆధ్యాత్మిక ప్రయాణ విశేషాలను మనతో షేర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు పిరమిడ్ మాస్టర్ ఉమా గారు. వారిని అడిగి వారి మాటల్లోనే వారి యొక్క స్పిరిచువల్ జర్నీ విశేషాలను తెలుసుకుందాం. ఉమా గారు నమస్కారం అండి. నమస్కారం. వెల్కమ్ టు పిఎంసి అండ్ స్పిరిచువల్ జర్నీ కార్యక్రమానికి కూడా సాదర స్వాగతం. ముందుగా మీ గురించి చెప్పండి. నా గురించి చెప్పే ముందు అసలు ఇక్కడికి రావడానికి కారణమైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామం. ఉమ్. నా స్పిరిచువల్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అంటే, అంతకన్నా ముందు మీ గురించి మేడం. నా మీరు ఎక్కడి గురించియా? నుంచి వచ్చారు? మీ ఫ్యామిలీ ఏంటి? ఓకే, మాది యానం, కాకినాడ దగ్గర. ఓకే. మా నాన్నగారు మెడిటేటర్ కాదు, ఆయన పేరు రామన్ నాయుడు. ఓకే. తర్వాత మదరు రత్నకుమారి. ఉమ్. మేము నలుగురం. ఉమ్. నేను పెద్ద అమ్మాయిని. ఓకే. తర్వాత పెద్ద తమ్ముడు న్యూయార్క్లో ఉంటాడు. ఉమ్. చిన్న చిన్న తమ్ముడు పేరెంట్స్తో ఉంటాడు. ఓకే. చెల్లి వర్జీనియాలో. ఓకే. సో ఇది మీ ఫ్యామిలీ. ఇది మా ఫ్యామిలీ. ఓకే. ఇక నాకు పెళ్ళయి తర్వాత మా హస్బెండ్ ఉమ్. తో మాకు ఇద్దరు పిల్లలు, ఉమ్. ఇద్దరు అమ్మాయిలే. ఉమ్. వాళ్ళు బాగా చదువుకున్నారు. దే ఆర్ హ్యాపీ, వెల్ సెటిల్డ్. వెల్ సెటిల్డ్. ఫైన్. మరి మీరు మెడిటేషన్ లోకి ఎందుకు వచ్చారు? ఎలా వచ్చారు? అసలు మీకు మెడిటేషన్ అనేది ఎలా పరిచయం అయిందండి? ఐ థింక్ అప్పటికే నాకు సత్యాన్వేషణలో ఉన్నాను అనుకుంటా. ఓకే. వెతుకుతున్నాను ఏంటి అల్టిమేట్గా లైఫ్లో ఆనందాన్ని ఇచ్చేది అని. ఉమ్. అన్నీ ఉన్నాయి. ఓకే. అన్నీ ఉండడం అంటే ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్న పేరెంట్స్కి పుట్టడం వలన ఉమ్. వాళ్ళన్నీ చూసుకున్నారు. ఉమ్. ఏది లోటు అనేది లేదు. ఉమ్. తర్వాత పెళ్ళయింది. ఉమ్. హస్బెండ్ ఈజ్ ఎ వెరీ గుడ్ పర్సన్. ఉమ్. ఆయన తో నేను బయటికి వెళ్ళిపోయాను. ఉమ్. బయట దేశాలకి 1994లో వెళ్ళాం మేము. ఉమ్. సో అప్పటి నుంచి బయట దేశాల్లోనే ఉన్నాం. ఉమ్. నార్త్ ఈస్ట్ ఏషియాలో అబౌట్ 10 years ఉన్నాము. ఓకే. ఇండోనేషియా ఉమ్. లో 10 years ఉన్నాము. ఉమ్. దెన్ మిడిల్ ఈస్ట్లో ఒక 3-4 years. ఉమ్. దెన్ వీ మూవ్ బ్యాక్ టు ఇండియా కొంచెం టైం కోసం. ఓకే. దెన్ వీ వెంట్ టు టొరంటో, కెనడా. ఉమ్. కెనడా వెళ్ళాక అక్కడ ఒక 11 years. ఉమ్. వెరీ రీసెంట్లీ వీ మూవ్ టు న్యూజెర్సీ. ఓకే. సో సో ఇలాగా ఓవరాల్గా ఇలా అంటే ఆయనతో నాకు హ్యాపీనెస్ ఉంది. తర్వాత ఆర్థికంగా ఏమి ఇబ్బందులు లేవు. నాకు కొంచెం ఏముండేదంటే నాకు సెల్ఫ్గా ఇంకా ఏదో అకాంప్లిష్ చేయలేదనేది ఉండేది. ఓకే. ఆ అకాంప్లిష్ చేయడానికి కూడా ఐ డిడ్ ఎవ్రీథింగ్. లైక్ నేను కోర్సులు చేయడము, తర్వాత మళ్ళీ నా బిజినెస్లోకి వెళ్ళడము, రియల్ ఎస్టేట్లో అనమాట. ఓకే. సో దానిలో కూడా సక్సెస్ఫుల్గా చేయడం అయింది. అంటే నేను రియల్టర్గానే కాకుండా ఐ స్టార్టెడ్ ఏ టీమ్. ఓకే. నాతో పాటు ఇంకొక 5 రియల్టర్స్ నా దగ్గర పనిచేసేవారు. దానిలో కూడా మంచి సక్సెస్ వచ్చింది. పిల్లలతో కూడా ఏ ఇబ్బంది లేదు. ఇద్దరు బాగా చదువుకున్నారు. పెద్ద పాప ఇప్పుడు కాలిఫోర్నియాలో జాబ్ చేస్తుంది. ఓకే. తను మెటాలో చేస్తుంది. ఫేస్బుక్ అనేవారు కదా ఇదివరకు, మెటాలో చేస్తుంది. డెవలపర్, తను సాఫ్ట్వేర్ డెవలపర్. నియతి వచ్చేసి చిన్న పాప మాన్యులైఫ్లో ప్రోడక్ట్ మేనేజర్గా చేస్తుంది. ఓకే. సో వెల్ మేనర్డ్ అండ్ వెల్ ఎడ్యుకేటెడ్ పిల్లలు. ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. ఈవెన్ సొసైటీ పరంగా కూడా వీ గెయిన్ సమ్ గుడ్ నేమ్. ఓకే. సో ఆ విధంగా కూడా ఏం లేదు. కానీ ఏంటి ఏదో మిస్ అవుతోంది అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉండిపోయింది. అంటే ఇవన్నీ అచీవ్ చేసే వరకు ఎలా ఉండేదంటే, ఇది అచీవ్ అయితే ఈ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, లేదా అది వస్తే సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనేది. అలాగా ఒక ఇల్లు, 2 ఇళ్ళు, ఒక కారు, 2 కార్లు, బిజినెస్ లో గ్రోత్, సొసైటీలో రికగ్నిషన్, తర్వాత సెల్ఫ్ అకాంప్లిష్ అయ్యాక బాగా హ్యాపీ అయ్యాను. బికాజ్ అంటే నేను ఇది చెయ్యగలను అనేది ఒక ధైర్యం అనమాట. ఇప్పుడు నేను బిజినెస్ మానేసినా మళ్ళీ కావాలంటే నేను ఇది చేయగలను, ఐ కెన్ డూ ఇట్ అనేది. సో అలాగా అన్ని విధాల సాటిస్ఫాక్షన్ ఉంది. ట్రిప్స్ వేసేవాళ్ళము. ఇంచుమించుగా 25 దేశాల పైన తిరిగాము. ఓకే. సో అన్నీ ఉన్నాయి, అన్హ్యాపీనెస్ ఏం లేదు. కానీ ఏదో తెలియని విషయం మిస్ అవుతుంది ఇక్కడ. ఆ తెలియని విషయం ఏంటనేది నేను అది మొదలైందనమాట. ఓకే. అది తెలుసుకోవాలని స్టార్ట్ అయింది జర్నీ. ఓకే. అది కూడా ఎలా అయిందంటే, ఒక నా బిజినెస్లో భాగంగా we were changing the strategy. ఆ స్ట్రాటజీ మార్చినప్పుడు మా టీం మెంబర్స్ అందరూ మీట్ అయ్యి
డెసిషన్స్ తీసుకున్న తర్వాత వాటి కోసం అని బయటకు వెళ్ళాము. బయటకు వెళ్ళినప్పుడు ఐ స్లిప్డ్ అనే బ్లాక్ ఐస్ మీద పడి జారి పడ్డాను. పడ్డం వలన మంచి బాగా గట్టిగా దెబ్బ తగిలిందనమాట. అంబులెన్స్ వచ్చింది, తీసుకెళ్లారు హాస్పిటల్కి, అంతా అయింది. ఆ టైంలో కొంచెం ఇంటిలో ఒక 3-4 డేస్ రెస్ట్లో ఉన్నా అనమాట. ఆ రెస్ట్లో ఉన్నప్పుడు లక్కీలీ నాకేమనిపించిందంటే లక్కీగా ఏం విరగలేదు, ఓకే, ఏం ఫ్రాక్చర్లు అవి అవ్వలేదు. కానీ అయితే ఎలా ఉండేది ఒకవేళ డిజేబుల్ అయ్యానే అనుకోండి, అప్పుడు నేను చేయగలిగినవన్నీ చేయగలనా? లేదు కదా. సో ఈ పరిస్థితి ఎప్పుడైనా రావచ్చు. ఈ రోజు అనుకోకుండా వెళ్ళి జారిపడ్డాను, రేపు ఏదైనా యాక్సిడెంట్ జరగవచ్చు. సో ఈ లైఫ్ ఎప్పుడైనా ఎండ్ అయిపోవచ్చు, ఇంకా గ్యారంటీ లేదు. అలాంటప్పుడు నాకు కావలసినవన్నీ నేను చేశానా లేదా ఈ లైఫ్ లో అనిపించింది. లేదు అనేది నా సమాధానం. ఎందుకంటే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నప్పుడు లేదు అనే సమాధానం వచ్చింది. రైట్. సో అప్పుడు అనిపిస్తుంది ఏం చేయాలి అంటే సొసైటీకి ఏదైనా చేయాలి అంటే అప్పుడు అంటే మనకి మనము ఎంత చేసుకున్నా సొంతం కోసమే చేసుకున్నట్టు కదా. మనకి కలిగిన ఫలితాన్ని కానీ దాన్ని ఎవరినైనా బయట వాళ్ళకి చెప్పినప్పుడు బయట వాళ్ళు కూడా గ్రో అయ్యేలాగా చేయగలిగినప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ వేరుంటుంది. సో అది నేను చేయాలనుకున్న సేవ ఏదైనా ఉంటే ఇప్పుడే చేయాలి అనిపించింది. ఓకే, డిలే చేయకూడదు ఇంకా, ఎందుకంటే రేపు ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఓకే అనిపించింది. అనిపించినప్పుడు నాకు ఎలా ఉండేదంటే అసలు ఎక్కడ స్టార్ట్ చేయాలి తెలియదు. పాయింట్ ఎక్కడ, నేను స్పిరిచువాలిటీలో లేను, పూజలు ఎక్కువ చేసేదాన్ని కాదు, ఎప్పుడు ముందు నుంచి అలవాట్లేదు. కానీ ఒక హయ్యర్ సోర్స్ అనేది ఉంది అనేది ఎప్పుడు బలంగా ఉండేది. దేవుడికి టెంపుల్స్ కి వెళ్తే జస్ట్ నమస్కారం పెట్టుకోవడమే కానీ ఇవి కావాలి అవి కావాలి పూజలు చేయడం కానీ వ్రతాలు చేయడం కానీ అట్లాంటిది ఏం లేదు. కొన్ని చేశాను అంటే వరలక్ష్మి వ్రతం అని ఇలాంటివన్నీ ఏవో ట్రెడిషనల్ గా చేసేవి చేస్తుండేదాన్ని. ఎందుకంటే మా పిల్లలకి కూడా అలవాటు అవ్వాలి కదా, ఇలాంటి ఇది మన ట్రెడిషన్. అయితే ఉమ్మ గారు మీరు రియల్ ఎస్టేట్ లో ఉన్నారు, మరి ఎవరికైనా సహాయం చేయాలన్నా ఒక జాబ్ పరంగా చేయొచ్చు, లేకపోతే సొసైటీకి ఏమన్నా అంటే మనీ ఇవ్వడం ద్వారా ఏదో ఒకటి చేయొచ్చు కదా. సో ఎందుకు మరి ఈ స్పిరిచువాలిటీలోకే అడుగు వేయటం జరిగింది? ఎందుకు ఆలోచన వచ్చింది అసలు? అది లిమిటెడ్ కదా, ఎంతమందికి జాబ్స్ ఇస్తాము, ఎంతమందికి అన్నం పెడతాము, అది లిమిటెడ్. అండ్ ఆల్సో ఎవరికైనా ఆకలిగా ఉన్న వాళ్ళకి అన్నం పెడితే ఒక్క పూట పెడతాము, 2 పూటలు పెడతాము, లైఫ్ లాంగ్ ఎవరిని కూర్చోబెట్టి మనం పెట్టము. సో ఎప్పుడైనా ఆకలిగా ఉన్న వాడికి ఫిష్ ఇవ్వడం కాదు, ఎలా ఫిష్ చేయాలో ఎలాగా వాటిని పట్టుకోవాలో నేర్పించాలి. సో అది మనకి స్పిరిచువాలిటీలోనే సాధ్యం అవుతుంది. సో నా భావం అయితే అది ఏదో ఒక రోజు సాయం చేయడం కాదు. మరి అసలు మీకు స్పిరిచువాలిటీ గురించి ఒక ఐడియా కూడా లేదు కదా, ఇటువైపు అడుగులు ఎలా పడ్డాయి? అదే టైంలో ఒకసారి మా హస్బెండ్తో ఐఐటీలో చదువుకున్న ఫ్రెండ్ ఒక ఆయన డాలస్ నుంచి వచ్చారు టొరంటో. మా ఇంటికి ఆయన ఇన్వైట్ చేయడం జరిగింది. అప్పుడు నేను అడిగాను అనమాట, వాట్ బ్రాట్ యూ హియర్ అని, ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఈ ఊరు ఎందుకు వచ్చారు సడన్ గా అంటే శ్రీ గణపతి సచ్చిదానంద స్వామితో వచ్చాము మేము. ఆయన ఇక్కడ ఒక టెంపుల్ ఇనాగ్రేట్ చేస్తున్నారు, కాన్సక్రేషన్ ఉంది రేపు, మీరు రండి అని చెప్పి అంటే నేను ఎగిరి గంతేశాను. నాకేంటంటే చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు ఎలా ఉండేవారంటే చాలా ఫార్వర్డ్ థింకింగ్ లో ఉండేవాళ్ళు ఆవిడ. ఈ సాధువుల దగ్గరికి వీళ్ళ దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళనిచ్చేవారు కాదు. ఎప్పుడు నమస్కారం పెట్టుకుంటే దేవుడికి దండం పెట్టుకోవడమే కానీ వెళ్ళేవాళ్ళం కాదు. అలాంటి టైంలో కూడా నాకు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి గారి ఆ ప్రోగ్రామ్స్ టీవీలో వస్తుంటే మేము చదువుకుంటూ ఉంటున్నప్పుడు చెవన పడుతూ ఉండేవి. ఆయన సంగీతంతో ఎంతో మందికి న్యాయం చేకూరుస్తారని, వ్యాధులు తగ్గిస్తారని అవి. సో నాకు ఆయన మీద ఒక మంచి ఇంప్రెషన్ అయితే ఉంది. ఆయన టొరంటో వచ్చారనేసరికి అండ్ ఆల్సో ఇది ఫస్ట్ హ్యాండ్ అవకాశం అవుతుంది ఆయన కలవడం అనేది. ఇమ్మీడియట్ గా ఒప్పుకున్నా. 5 minutes లో డ్రెస్ చేంజ్ చేసుకుని రెడీ అయిపోయాను కలవడానికి వెళ్ళడానికి. ఆయనతో డైరెక్ట్ కలవడం జరిగింది అనమాట. ఆయన అక్కడ టెంపుల్ ని వృద్ధి చేయడానికి మీరు ముఖ్య పాత్ర తీసుకోవాలంటే, ముఖ్య పాత్ర ఇన్ ద సెన్స్ మీ పాత్ర మీరు చెయ్యండి, మీరు చెయ్యాలి అని అడిగారు అనమాట. అప్పుడు ఇంటికి వచ్చి ఈయన గురించి నాకేం తెలీదు, సో అలాంటప్పుడు నేనేం చెప్తాను, కొంచెమే తెలుసు నాకు ఆయన గురించి, ఎక్కువ తెలీదు. సో ఆయన జీవిత చరిత్ర చదవడం, ఆయన యూట్యూబ్ వీడియోలన్నీ వినడం అవన్నీ చేశాను అనమాట. ఆయన పూజా విధానంలో ఉన్నారు, భక్తి మార్గంలో ఉన్నారు. సో ఆయన పూజలు ప్రిస్క్రైబ్ చేస్తారు ఆయన. నేను పూజలు మొదలు పెట్టా. బికాజ్ ఐ వాంట్ టు ఫాలో ఏ గురువు కదా. సో పూజలు మొదలు పెడితే అక్కడ మా అమ్మగారు చూస్తున్నారు, ఇదేమిటో రోజు పూజలు చేసేస్తోంది ఎప్పుడు లేనిది. పైగా నాకు ఎలా ఉంటుందంటే పూజల్లో చదివే మంత్రాలు ఒక బ్రాహ్మణ చేత చదివించుకుని చేయడం ఇష్టం ఉండదు. ఆ మంత్రాలు నేనే చదవాలి ఓన్ గా. ఆ మంత్రాలు చదివేటప్పుడు మంత్రానికి అర్థం నాకు తెలియాలి,
ఓకే. అప్పుడు కదా నాకు నేనేం చేస్తున్నాను హ్మ్. నాకు అర్థమవుతుంది హ్మ్. అనుకొని వాటికన్నింటికి గూగుల్‌లో అర్థాలు చూసుకోవడం, హ్మ్. రాసుకోవడం, హ్మ్. మంత్రాలన్నీ రాసుకోవడం, ఓకే. షోడశోపచార పూజ అంటే ఎలా చేయాలి? ఎన్ని స్టెప్స్ ఉన్నాయి? ఏ హ్మ్. విధంగా మనం ఆహ్వానిస్తాము దేవుడిని? అవన్నీ ఓకే. చేయడం అన్నీ రాసుకుంటున్నాననమాట. హ్మ్. రాసుకుంటూ ఉంటే అదే టైంలో మా మదర్ పీఎంసీ వీడియోలు ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఓకే. పీఎంసీ వీడియోలు ఫార్వర్డ్ చేస్తే అవి ఇగ్నోర్ చేశాను నేను కొన్ని రోజులు, కొన్ని ఓకే. వారాలు. ఇగ్నోర్ చేసాక చూడవే చాలా బావున్నాయి. అందరూ ఏవో చాలా అంటే అనుభవాలొస్తున్నాయంట. హ్మ్. చూడొకసారి అంటే, సరే మా మదర్ ఏది చెప్పినా రెస్పెక్ట్‌తో హ్మ్. వినడం అలవాటు. ఓకే. అలాగా ఒక కొన్ని వీడియోలు చూసా. ఓకే. వీడియోలు చూస్తే సో, ఆ నాకనిపించింది వీడియోలు చూసి అమ్మ మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేసారా? లేకపోతే అమ్మ ఆల్రెడీ మెడిటేషన్‌లో ఉన్నారు యాక్చువల్‌గా. అవునా? పీఎస్ఎస్ఎంలో లేరు గానీ, హ్మ్. ఓకే. హార్ట్‌ఫుల్‌నెస్ మెడిటేషన్‌లో ఆవిడ ఒక 10, 15 ఇయర్స్ నుంచి ఉన్నారు. ఓకే. హ్మ్. ఆ! కానీ అంటే ఆవిడ దానిలో ఉన్నప్పటికీ వీడియోలు చూసి ఆవిడ ఆహ్, తెలుసుకున్నారు. తెలుసుకున్నారు. హ్మ్. ఇలా పిరమిడ్ మెడిటేషన్ అనేది ఉంది అనేది. హ్మ్. నేను అంత క్రితం ఇయర్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఇక్కడ కడతాల్లో పిరమిడ్ అని కట్టారు. హ్మ్. ఒకసారి చూడ్డానికి వెళ్దాం పదా అంటే మేము వెళ్ళాం యాక్చువల్‌గా. హ్మ్. బట్ దట్ టైమ్ ఇట్ వాస్ ఏ మాన్యుమెంట్. ఒక హ్మ్. విజిట్ చేసినట్టు అయిందంతే నాకు. ఓకే. అంటే సమతామూర్తిని చూడ్డానికి ఎలా వెళ్ళామో, హ్మ్. పిరమిడ్ మహేశ్వర పిరమిడ్‌ని కూడా అలాగే చూసాను నేను. ఓకే. వెళ్ళి కొంచెం సేపు మెడిటేషన్ కూడా చేసుకున్నా. హ్మ్. నాకప్పటికే మెడిటేషన్‌తో పరిచయం ఉంది. హ్మ్. మెడిటేషన్ కూడా చేసుకొని బయటకొచ్చేసానంతే. హ్మ్. పత్రిజీ గురించి అస్సలేమీ తెలియదు. హ్మ్. ఇక పీఎస్ఎస్ఎం గురించి అంతకంటే తెలీదు. హ్మ్. ఈ వీడియోలు ఫార్వర్డ్ చేసిన తర్వాత చూసినప్పుడు కొంచెం అతిశయోక్తిగా అనిపించేవి. అంటే ఓకే. అందరూ ఇంత చెప్తున్నారు ఇది సాధ్యమేనా అనేది. క్వెషన్ మార్క్ అయితే ఉంటుంది కదా! జనరల్‌గా. బికాజ్ ఏంటంటే హ్మ్. మన మహర్షులు ఆలోచనలు మనకి ఉంటాయి కదా! జనరల్‌గా చూసిన దాన్ని బట్టి కూడా మనం నమ్మలేం కదా ఏది. మనం ఫీల్ డెఫినెట్‌గా అయితే తప్ప మనం నమ్మలేని పరిస్థితి. అవును. రైట్. హ్మ్. ఎందుకంటే మన భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు మనము చూసేవి, హ్మ్. వినేవి అవన్నీ చాలా డిఫరెంట్. హ్మ్. అంతర అంతర ప్రయాణం చేసినప్పుడే మనము ఈ ఎక్స్‌పీరియన్స్‌లు చేయగలుగుతాం. అవునండి. చెయ్యని వాళ్ళకెవరికీ రాదు. హ్మ్. సో, అవి వాళ్ళు నమ్మడం కష్టమే హ్మ్. డెఫినెట్‌గా. హ్మ్. అలాగే మనము నాకు ముందు అదే సిట్యుయేషన్‌లో ఉంటాం కాబట్టి మనకి క్వెషన్ మార్క్స్ ఒస్తాయి. వస్తాయి. ఎప్పుడైతే మనం ఇన్నర్‌గా ఫీల్ అయ్యి, ఇన్నర్‌గా ట్రావెల్ చేయడం స్టార్ట్ చేస్తామో అప్పుడు మనకి తెలుస్తుంది నిజంగా ఏంటి ధ్యానం అంటే ఏంటి? అవును. ఎందుకు చేయాలి? అవును. చేస్తే ఉపయోగాలేంటి? ఓకే. రైట్. కంటిన్యూ అండి. సో, అలా నాకు కొద్దిగా స్కెప్టిసిజం అనేదుంది. హ్మ్. ఇది అందరూ చెప్తున్నది కరెక్టేనా అని. హ్మ్. అయితే నేను ఎవరిని డౌట్ పడలేదు. అంటే ఓకే. వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌లు వాళ్ళు చెప్తున్నారు. అది నిజమా? కాదా? వాళ్ళు అబద్ధం చెప్తున్నారని నేనెలా చెప్పగలను? హ్మ్. లేదు కదా! సో, కొన్ని విని చూసిన తర్వాత ఇవన్నీ నిజమేనంటావా? అని మా అమ్మగారు అడిగారు. హ్మ్. నేనన్నా నిజమో కాదో తెలియాలంటే మనం చేసి చూడాలి. హ్మ్. సో, లెట్స్ డూ ఇట్ అని అనుకున్నాం. హ్మ్. ఒక 2, 3 టైమ్స్ మేము ట్రై చేసినప్పుడు అరగంట కంటే ఎక్కువ కూర్చోలేకపోతుండేదాన్ని నేను. ఓకే. మా మదర్ కూర్చోగలిగేవాళ్ళు. ఆవిడకి అలవాటుంది ఆహ్, కాబట్టి. హ్మ్. నాకు 10 మినిట్స్, 15 మినిట్స్ మెడిటేషన్ అలవాటుంది. హ్మ్. అయితే అంతకు మించి కూర్చోలేకపోయేదాన్ని. హ్మ్. సో, అలాగా ఉండగా నాకేమనిపించిందంటే, ఐ హావ్ టు టేక్ ఏ డిసిప్లిన్డ్ డెసిషన్ దీనికి. హ్మ్. డిసిప్లిన్‌గా చేయాలిది. హ్మ్. లేకపోతే అవ్వదు. హ్మ్. సో, వాళ్ళేం చెప్తున్నారు 40 డేస్ చేసి చూడమని చెప్తున్నారు. అవును. దెన్ లెట్స్ స్టాప్ నాన్ వెజిటేరియన్ ఫుడ్. హ్మ్. ఈ రోజు నుంచి మనం నాన్ వెజిటేరియన్ మానేద్దాము. హ్మ్. ఈ రోజు నుంచి వెజిటేరియన్ అవుదాం. వెజిటేరియన్‌గా అవుదాము. హ్మ్. అండ్ మెడిటేషన్ స్టార్ట్ చేద్దాము. ఓకే. మా సో, మదర్ మీరు ఒప్పుకున్నారు. ఫస్ట్ నుంచయితే వెజిటేరియన్ కాదు. కాదు నాన్ ఓకే. వెజిటేరియన్. ఓకే. యాహ్! ఎప్పుడైతే పీఎంసీలో ప్రోగ్రామ్స్ చూసారో అప్పటి నుంచి మీలో మార్పనేది స్టార్ట్ అయింది. స్టార్ట్ రైట్. మనకు కాదు వచ్చేసింది. వచ్చేసింది. రైట్. అదేమి ఓకే. స్లోగా జరిగింది కాదు. హ్మ్. ఒక డెసిషన్ తీసుకున్నాక ఇంకా ఆ రోజు నుంచి నేను తినలా. ఓకే. హ్మ్. హ్మ్. సో, అలా అనుకున్న అప్పుడు అప్పటినుంచి పూజలు అవి చేయటం కూడా మానేసారా? లేకపోతే ఎలాగా? పూజలు మానేశాను. ప్యారలల్‌గా బికాజ్ రెండింటికి టైం ఉండదు కదా! అవును. మనకి రోజు చేసుకునే కార్యక్రమాలకి ఎలాగో మినిమమ్ టైం అనేది హ్మ్. ఉంటుంది. ఆ ఉన్న టైంలో మెడిటేషన్‌కే కేటాయించేదాన్ననమాట. హ్మ్. సో, 40 డేస్ మెడిటేషన్ చేశాము. హ్మ్. హియర్ అండ్ దేర్ కొంచెం ట్రావెల్ అది చేయాల్సొచ్చింది. కొద్దిగా అక్కడిక్కడ మిస్ అయినట్టు అనిపించినా, ఐ ట్రైడ్ ఆల్ 40 డేస్. హ్మ్. నాన్ వెజిటేరియన్ లేకుండా అట్లా. ఓకే. వెల్లుల్లి ఇది కూడా లేకుండా. హ్మ్. హ్మ్. నాకైతే చాలా అనుభవాలైతే ఏమి రాలేదు. ఆ ఆ 40 40 డేస్‌లో డేస్‌లో. ఏమి హ్మ్. రాలేదు. హ్మ్. కాకపోతే ఇంకా తెలుసుకోవాలన్న కుతూహలం మాత్రం వచ్చింది. ఓకే. ఇంకా అంటే నేను కరెక్ట్ చేస్తున్నానో లేదో నాకు తెలీదు. హ్మ్. చేస్తున్నాను. గైడ్ చేయడానికి ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు ఎవ్వరు లేరు. లేరు. ఎవ్వరు హ్మ్. లేరు. ఎవరైనా ఇలా మెడిటేషన్ చేసేవాళ్ళు దగ్గరలో హ్మ్. ఉన్నారో లేదో కూడా తెలీదు. ఓకే. సో, అసలు ఆ ప్రయత్నం కూడా చేయలేదు. చేశాను. హ్మ్. వీడియోలు చూసి వీడియో కింద డిస్క్రిప్షన్ ఉంటుంది కదా! ఓకే. ఆ డిస్క్రిప్షన్‌లో ఎవరైనా నంబర్‌లు దొరుకుతాయేమో, వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడాలి. బికాజ్ ఆ మాట్లాడిన వాళ్ళకే తెలుస్తుంది.
ఆ మాట్లాడిన దానిలో ఉన్న అంతరార్థం అంతరార్థం ఏంటనేది. సో వాళ్ళకే చేసి అడగాలి అని చెప్పి ట్రై చేస్తే కొన్ని ప్రయత్నాల తర్వాత సక్సెస్ఫుల్గా ఒక మాస్టర్తో మాట్లాడడం జరిగింది. మా మదర్ మాట్లాడగలిగారు ఒక మాస్టర్తో. ఓకే. సో ఆవిడతో మాట్లాడినప్పుడు ఇదంతా సత్యం అమ్మా అని చెప్పారు ఆవిడ. ఇదంతా సత్యం, నేను చెప్పిందంతా అంటే నా జీవితంలో ఎక్స్పీరియన్స్ చేసింది మేడం, చెయ్యండి మానొద్దు అని చెప్పారు ఆవిడ. అలాగా చేయడం మొదలు పెట్టాక ఇంకా ఎక్కువ డౌట్స్ ఇది చేస్తూ ఉంటేనే డౌట్స్ వస్తాయి యాక్చువల్గా. చేస్తున్నప్పుడు కొన్ని అంటే నా తలంతా వేడిగా అయిపోతుంది, అలా ఇలా కొన్ని అన్నీ వస్తూ ఉండేవి అనమాట. అవి ఎవరో ఒకరిని అడుగుతూ ఉండేదాన్ని. నాకు చాలా వాట్సాప్ గ్రూపుల్లో ఉన్నాను, నేను బిజినెస్లో ఉన్నాను కాబట్టి చాలా వాట్సాప్ గ్రూపులు నాకు లో మెంబర్ని. సో దానిలో ఎప్పుడు ఇలా స్క్రోల్ చేసి తీసేస్తూ ఉండేదాన్ని. ఒకరోజు సడన్గా చూసింది ఏంటంటే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పిరమిడ్ పిరమిడ్ సెంటర్ అనేది స్టార్ట్ చేస్తున్నామని ఒక ఫ్లయర్ పడింది అనమాట. ఆ పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ స్టార్ట్ అయ్యే అదే ఆ ఇనాగ్రేషన్కి వెళ్ళాను అనమాట. వెళ్తే అక్కడ సాయి కుమార్ రెడ్డి గారు ఉన్నారు అండ్ కొంతమంది అక్కడ ఆల్రెడీ మెడిటేట్ చేసే PSSM కి అసోసియేట్ అయిన ఉన్న మాస్టర్లు కూడా వచ్చారనమాట. వాళ్ళందరినీ కలవడం ఫస్ట్ టైం నాకు. అండ్ అయింది, మెడిటేషన్ చేసాము. మెడిటేషన్ చేసిన తర్వాత ఐ వాజ్ స్పీకింగ్ విత్ సాయి కుమార్ రెడ్డి గారు. ఆయనతో అంటే పత్రిజీతో కలిసి ట్రావెల్ చేశారు కాబట్టి నాకు ఇంకా ఒక అంటే అదృష్టంగా అనిపించింది ఆయన్ని కలవడం. అట్లీస్ట్ ఆయనతో కలిసి ప్రయాణం చేసిన ఆయనతో కలిసి మాట్లాడడం అనేది. వి టాక్డ్ అబౌట్ సెవరల్ థింగ్స్ అనమాట. ఆ నెక్స్ట్ డే మా ఇంటికి ఇన్వైట్ చేశాను ఆయన్ని. ఆయన వచ్చారు. అలాగలాగా మాకు మిగతా మాస్టర్స్తో ఉన్న పరిచయంతో నేను మెడిటేషన్ క్లాస్ మా ఇంట్లో ఒకటే ఆర్గనైజ్ చేశాను. ఇమ్మీడియట్గా ద నెక్స్ట్ ఫాలోయింగ్ సండేనో ఆఫ్టర్ వర్డ్స్ ఒకటి. దెన్ అలాగా నా మెడిటేషన్ స్టార్ట్ అయింది. ఇక పర్సనల్గా అంటే మెడిటేషన్లో ఎక్స్పీరియన్స్లు తర్వాత రావడం మొదలయ్యాయి, మొదట కాకుండా. ఈ 40 డేస్లో కాకుండా తర్వాత రావడం స్టార్ట్. అలా బాగా గుర్తుండిపోయిన అనుభవాలు ఉన్నాయి? ఇక్కడికి వచ్చాను 40 డేస్ అయిన తర్వాత ఐ థింక్ కొంచెం ఒక 2-3 వీక్స్లో ఇండియా వచ్చే అవకాశం వచ్చింది. వచ్చినప్పుడు ద ఫస్ట్ టైం ఐ థాట్ ఐ షుడ్ గో టు కడ్తాల్, వెళ్ళి మహేశ్వర పిరమిడ్కి వెళ్ళాలి అనిపించింది. ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోయాను. మా హస్బెండ్ చెప్పారు, నీకు హోటల్ బుక్ చేస్తాను, అక్కడ నుంచి వెళ్ళి చేసుకుని వచ్చేయచ్చు కదా అంటే, నాకేమనిపించింది అక్కడికి వెళ్ళి చేసుకుని వస్తే ఒక గంట కూర్చుని వచ్చేస్తాను, 2 గంటలు కూర్చుని వచ్చేస్తాను. ఐ వాంట్ టు లివ్ దేర్ ఫర్ 3-4 డేస్. సో మాధవ్ గారితో మాట్లాడి ఐ స్టేడ్ దేర్ ఫర్ 3 డేస్. సో అక్కడ ఫస్ట్ డే వెళ్ళి ఒక 2.5 hours చేసి ఉంటాను తెల్లవారుజామున. నాకు బయటకు వచ్చేసరికి ఒక 20 నిమిషాల్లాగా అనిపించింది. అంతసేపు చేసినా గానీ నాకు అంత మెడిటేషన్ చేసినట్టే అనిపించలా. మై హెడ్ స్టార్టెడ్ అనిపించింది, చాలా తక్కువ టైం అనిపించింది. మై హెడ్ స్టార్టెడ్ రొటేటింగ్ అనమాట. ఒక రుబ్బురోలు పత్రం ఎలా తిరుగుతుంది అలాగా. నాకే అర్థం కావట్లేదు ఏంటంటే నాది తిరుగుతోంది, నిజంగా తిరుగుతోందా, నేను అలా జస్ట్ ఫీల్ అవుతున్నానా, ఇది బయట వాళ్ళకి ఎవరికైనా కనిపిస్తుందా, నా పక్కన ఎవరైనా మెడిటేటర్స్ ఉన్నారేమో, మెడిటేట్ చేస్తున్నారేమో, ఎవరికైనా కనపడుతుందా ఇది నా హెడ్ ఇలా 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 తిరిగిపోవడం అనిపించింది అనమాట. బట్ ఐ కాంట్ చెక్, నేను కళ్ళు తెరిచి చూడలేదు. ఐ ట్రైడ్ కొద్దిగా ఆపుదామని ట్రై చేస్తే ఆపినప్పుడు అట్లా ఉంటుంది. ఆ మూమెంట్ ఇంకా అది ఫ్రిక్షన్ మామూలుగా వదిలేసిన వెంటనే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో దట్ వాజ్ మై ఫస్ట్. ఇది వరకు తల ఇటు అటు వాలడం వేరే విషయం, కానీ ఇదైతే రుబ్బురోలు పత్రం లాగా తిరగడం, అది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. మీ ఎక్స్పీరియన్స్ చెప్పిన తర్వాత ఎవరికన్నా అంటే పిరమిడ్ మాస్టర్స్ కానీ ఎవరికొకరికి చెప్పుంటారు కదా, సో వాళ్ళు ఏం చెప్పారు దీనికి? వాళ్ళు ఏమన్నారంటే మనకి ఎనర్జీ వస్తుంది, అది ఎనర్జీతో ఫుల్ అయి ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఇలా బాడీ తల వాలిపోవడము, బరువుతో ఇది అవడం అనేది సాధారణం, దాని గురించి భయపడక్కర్లేదు అని చెప్పారు వాళ్ళు. సో దట్స్ వన్ థింగ్. తర్వాత కొన్ని నెలల తర్వాత ఒక ఆవిడ అవి మాటలు వింటున్నాను నేను. ఏంటంటే ఆవిడ ఏం చెప్తున్నారంటే, పత్రిజీ తనకి ఇచ్చిన సజెషన్ వలన తనకి ఏం చేయాలి, సేవ ఎలా చేయాలనేది క్లియర్ పాత్ వచ్చేసింది ఆవిడకి, ఇంకా ఏం జంజాటం లేదు. అక్కడ యాంకర్ అడుగుతున్నారు అనమాట. సో పత్రిజీ ఇచ్చిన ఆ క్లియర్
సందేశం మీకు బాగా ఉపయోగపడింది కదా అంటే అవునండి అని చెప్పారు ఆవిడ. నేను అనుకున్న అది చూసేసాక పత్రిజీ నాకు కూడా ఇలాంటిది ఏదైనా ఇస్తే బాగుంటుంది కదా, ఏం చేయాలి, ఎక్కడ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలనేది నాకేం తెలియకుండా ఉంది అనుకొని పెట్టేశాను. తర్వాత ఏదో పనుండి వీడియో అదే యూట్యూబ్ చేస్తే యూట్యూబ్లో వచ్చింది బిల్డ్ అండ్ ఆశ్రమ్ అని వచ్చింది. ఓకే. ఎవరిది పత్రిజీ తో ఉన్న ఒక యూట్యూబ్ వీడియో అన్నమాట. ఐ వాజ్ సర్ప్రైజ్డ్. అప్పుడే కదా నేను అడిగాను, నాకు కూడా ఏదైనా చెప్పండి ఏం చేయాలో అని అన్న వెంటనే పెట్టిన వెంటనే బిల్డ్ అండ్ ఆశ్రమ్ అని రావడం. సో ఐ వాచ్ ద ఎంటైర్ వీడియో. ఓకే. ఆయన ఏం చెప్తారంటే, మీరు ఒక ఇల్లు కట్టుకున్నట్టయితే మీరు మీ కుటుంబ సభ్యులు మాత్రమే ఉంటారు, ఎప్పుడైనా వచ్చిపోతుంటారు చుట్టాలు. అలా కాకుండా ఒక ఆశ్రమం కట్టినట్టయితే ఎల్లవేళలా ఆ ప్రాక్టీస్ లో ఉన్న వాళ్ళు వచ్చిపోతూ ఉంటారు. అది ఎంతో మందికి ఉపయోగం అవుతుంది. సో మన హృదయం ఎప్పుడు కూడా లిమిటెడ్ గా ఒక ఇంటికి పరిమితం కాకూడదు. ఒక ఆశ్రమం అనేది ఒక విశాలమైన దృక్పథానికి ఇది అన్నట్టుగా చెప్తారనమాట. సో మీ క్వశ్చన్ ఆన్సర్ దొరికిపోయింది. సో దట్ వాస్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. తర్వాత ఒకసారి ఒక గ్రీన్ ఫీల్డ్ లా కనిపిస్తుంది అనమాట, పచ్చని పచ్చిక. దాంట్లో అక్కడక్కడ ఇవి ఉన్నాయి, లైట్లతో ఉన్న స్తంభాలు. మెడిటేటర్స్ అక్కడక్కడ కూర్చుని ధ్యానం చేస్తున్నారు. నేను వచ్చి వాళ్ళందరినీ చూస్తున్నా. చూసిన తర్వాత నేను కూడా వచ్చి కూర్చుని మెడిటేషన్ చేస్తున్నాను. అక్కడే దూరంగా ఒక పిరమిడ్ ఉంది, బాగా దూరం కాదు, మేమందరూ కూర్చున్న దానికి కొంచెం దూరంగా. నేను మెడిటేషన్ లో ఉండగా ఆ మెడిటేషన్ లో ఉన్న నేను లెవిటేట్ అయిపోతున్నాను. లెవిటేట్ అయిపోయిన తర్వాత నా శరీరంలో మొత్తం అంతా ఇసుక రేణువుల్లాగా విడిపోయింది. ఇసుక రేణువుల్లాగా మొత్తం విడిపోయిన తర్వాత అవన్నీ గాల్లో కలిసిపోయాయి. ఓకే, అవన్నీ ఒక గాలి వీచినట్టు వీసి ఒకవైపుకి అలా పిరమిడ్ లోకి వెళ్ళి కలిసిపోయాయి. ఓకే, గ్రేట్ ఎక్స్పీరియన్స్. అది ఎలా తీసుకోవాలో కూడా నాకు అర్థం కాల. బికాజ్ నేను ఇమాజిన్ చేసుకునేటట్టయితే నేను అలా ఎప్పుడు ఇమాజిన్ చేసుకునేదాన్ని కాదు. నాకు నేనుగా ఇట్లా అణువుల్లాగా అణువుల స్థితి వరకు విడిపోవడం, అక్కడ నుంచి గాల్లో కలిసిపోవడం, ఆ గాలి వెళ్ళి పిరమిడ్ లో కలవడం అనేది ఒకటి జరిగింది. అసలు అది ఎప్పటికీ గుర్తుండిపోయే ఎక్స్పీరియన్స్ అసలు. అవును. తర్వాత వెరీ రీసెంట్లీ నేను ఇక్కడికి వెళ్ళా, ఇక్కడ మౌంట్ కైలాష్ మానస్ సరోవర్ దగ్గర ఉన్నప్పుడు మాకు చూస్తూ ఉండగానే ఒక అందమైన మొహం మేఘాల్లో కనిపిస్తుంది అనమాట. నేను కళ్ళు ఆర్పకుండా చూస్తున్నాను, ఇది నిజమా అబద్ధమా అని అది అంటే క్లియర్ గా కనపడటం అనేది కనపడుతోంది, కానీ నేను నిజమా అబద్ధమా అన్నంత ఆశ్చర్యంతో చూస్తూ ఉంటే నా పక్కన ఉన్న వాళ్ళు, మేడం మీరు చూస్తున్నది మాకు కూడా కనిపిస్తుంది, మీరు చూస్తున్నారా ఫేస్ అని అడిగారు. అంటే ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి అంటే అందరూ వచ్చేసారు చుట్టూ, అందరూ ఆ బ్యూటిఫుల్ ఫేస్ ని చూసాం. ఆ తర్వాత రెండు కళ్ళు ఇలా ఉన్న అమ్మవారి కళ్ళలాగే ఉన్న ఆ కళ్ళతో ఉన్న ఒక రూపాన్ని చూసాం. ఇది రెండు అక్కడ మానసరోవర్ దగ్గర జరిగినవి. నా తోటి ఉన్న వాళ్ళు కూడా మెడిటేటర్సే. ఓకే. ఓకే, దెన్ తర్వాత మౌంట్ కైలాష్కి ఫస్ట్ డే పరిక్రమ తర్వాత చాలా క్లోజ్గా వెళ్తాం అనమాట. ఆ వెళ్ళినప్పుడు అక్కడ కూర్చుని మెడిటేషన్ చేస్తున్నాను నేను. మెడిటేషన్ చేస్తూ ఉంటే కూర్చున్న ఒక్క 2 నిమిషాల్లోనే నాకు పచ్చిక బయళ్ళు, కొండలు ఇవన్నీ చాలా 3D పిక్చర్ లాగా కనిపిస్తున్నాయి. అలాగ వెళ్తుంది నాకు అంతా, చాలా ఎక్సైట్ అయిపోయాను. ఏదో కనిపిస్తుంది నాకు, ఏదో అంటే ఈ 1 minute లోనే ఇలా జరగడం ఏంటి? ఎందుకంటే ఇంటి దగ్గర 3-4 గంటలు కూర్చుంటున్నాం కదా మెడిటేషన్ చేయడానికి, ఇక్కడ ఇలా 1 minute లోనే ఇంత ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి ఐ వాజ్ సో ఎక్సైటెడ్ అనమాట. ఆ ఎక్సైట్మెంట్ తో అక్కడితో అంతే ఆగిపోయింది అది. మేబీ నేను ఆ ఎక్సైట్మెంట్ లేకుండా సాక్షిగా చూస్తూ ఉన్నట్టయితే ఇంకేం కనిపించేదో నాకు తెలీదు, బట్ అంతవరకు అది ఆగిపోయింది. దాని తర్వాత బుద్ధుడి ఫేస్ ఎలా నా వైపు జూమ్ అవుతున్నట్టుగా ప్రొజెక్ట్ అయింది అనమాట. ప్రొజెక్షన్ తర్వాత ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఇంకొక అరగంట మెడిటేట్ చేసాం అక్కడ. వీఆర్ ఫీలింగ్ వెరీ కోల్డ్, మొత్తం బాడీ అంతా చల్లగా అయిపోతుంది, బరువుగా అయిపోతుంది. దెన్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకా కిందకి దిగి వచ్చేసాం. దోస్ వర్ ద వెరీ ప్రామినెంట్ ఎక్స్పీరియన్సెస్. అంటే అవి ధ్యానంలో ఉండగా, ధ్యానంలో లేనప్పుడు చాలా జరుగుతున్నాయి, నాకు అవే ఎక్కువ జరుగుతున్నాయి యాక్చువల్గా. ఓకే, ఎలాంటివండి? తటవర్తి వీర రాఘవరావు గారి క్లాసులకు వెళ్ళాను నేను. ఓకే, ఆయన క్లాసుల్లో ఉండే ముఖ్యమైన ఇదేంటంటే 8 గంటల మెడిటేషన్ జరుగుతుంది ఆయన దగ్గర. సో అది అయి వచ్చేసాను.
వచ్చేసిన తర్వాత నాకేదో పర్టికులర్గా మా ఇంట్లో చేసే చట్నీ ఏవో ఉంటాయి కదా, అది తింటే బాగుండు అనిపించింది. స్నానం చేస్తున్నాను అని నేను బట్టలు కట్టుకుని బయటకు వచ్చేసరికి వదిన టిఫిన్ రెడీ రండి అని చెప్పింది అనమాట. ఆ దానిలో సరిగ్గా నేను ఏం అనుకున్నానో అవే పెట్టారు. ఓకే. సో అది నాకు అంటే వాళ్ళు చేస్తుంది ముందే ఇంట్యూషన్ తెలిసిందని చెప్పాలో, లేకపోతే నేను అనుకున్నది మేనిఫెస్ట్ అయిందని చెప్పాలో ఎలా తెలియదు కానీ, బట్ ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్డ్. అది అనుకున్న వెంటనే అదే ఫుడ్ నాకు అవైలబుల్గా రావడం. తర్వాత ఇంకొక మిరాకిల్ ఏంటంటే హైదరాబాద్లో ఉన్నాను. ఒక సైట్ ఉంది మాకు, దానికి ఏదో ఫెన్స్ వేయించాలి. దాని గురించి నేను ఇక్కడ గూగుల్ సెర్చ్ చేసి వాళ్ళు ఎవరు దొరుకుతారో అవన్నీ చేసినప్పుడు సరిగ్గా ఇన్ఫర్మేషన్ రావట్లా. నేను అనుకున్నా ఐ విల్ గో దేర్ అండ్ దెన్ అక్కడ లోకల్గా ఎవరు దగ్గరగా ఉన్నారో వాళ్ళని చూసి వేయిద్దామని వెళ్ళాను అనమాట. మా ఫ్రెండ్తో చెప్పాను, వాళ్ళకి కొంచెం పని ఉంది, ఐ హ్యావ్ టు అట్లీస్ట్ ఫైండ్ సమ్ వన్ టు మేక్ ద ఫెన్స్ అని చెప్పేసి వెళ్ళాను అనమాట. వెళ్ళినప్పుడు ఈ మెడిటేషన్లో ఉండగా ఎలా అవుతుందంటే ఆల్మోస్ట్ ఇంకా అంతా ధ్యానంలోనే ఉంటాం. ప్రొద్దుట మెడిటేషన్ చేసుకుని తర్వాత అన్ని బయటకు బయలుదేరినా కూడా మెడిటేటివ్ స్టేట్ లో ఉండడం అనేది అలవాటు అవుతుంది. కొంచెం చేయంగా మనం అలవాటు అవుతుంది, ఫీల్ లో కూడా ఉంటాము. సో కొంచెం దూరం వచ్చాక నాకు ఎందుకో డ్రైవర్ని ఆపమన్నా అనమాట. ఆపి నువ్వు ఒకసారి అక్కడ షాప్లో అడుగు, ఇక్కడ దగ్గరలో ఎవరైనా ఫెన్స్ చేసేవాళ్ళు ఉన్నారేమో అని. సో అతను రోడ్ క్రాస్ చేసి వాళ్ళని అడిగాడు. అది ఏంటి టీ స్టాల్ లాంటిది, అది ఫెన్స్ కట్టే ప్లేస్ ఏం కాదు. ఇతను వెళ్ళి ఒకతన్ని వెంట పెట్టుకుని వచ్చాడు. అతను అన్నాడు, మేడం నేను ఫెన్సెస్ కడతాను మేడం అన్నాడు. అంటే అవునా, ఇక్కడ సైట్ మాకు దగ్గరలో ఉందంటే, మేడం మీరు లొకేషన్ పంపించండి, మేము వెళ్ళి చూస్తాము, ఎంత అయిందో ఎస్టిమేషన్ ఇస్తాము అంటే. నేను అన్నా ఐ వాజ్ సో థ్రిల్డ్, ఏంటిది ఏదో వెంటనే కాలికి దొరికినట్టు. నేను చెప్పాను నేను లొకేషన్ తెలీదు, నేను అక్కడికి వెళ్ళి షేర్ చేస్తా సో అని చెప్తే, నేను వెళ్ళి వెంటనే లొకేషన్ షేర్ చేస్తే గేవ్ మీ అన్ ఎస్టిమేషన్. హీ సెడ్ ఓకే మేడం నేను మనుషులు పంపిస్తున్నాను అక్కడికి అని. నేను అక్కడుండగానే ఒక 3-4 మనుషులు ఆ ఇనుప తీగలు పోల్స్ ఉంటాయి కదా, సిమెంట్ పోల్స్ అన్నిటితో వచ్చేసారు. దే పుట్ ద పోల్స్ అండ్ దెన్ మొత్తం ఫెన్స్ వేసేసి అక్కడ నేను కూర్చున్న ఒక 2 గంటలు మేము బయటకు తిరిగి వచ్చాం, వాళ్ళ పని పూర్తయ్యే వరకు. వచ్చేస్తే వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి నేను ఇంటికి వచ్చేసా. మా ఫ్రెండ్ అయిపోయింది వర్క్. మా ఫ్రెండ్ ఆశ్చర్యపోతుంది, ఇదేంటే ఎవరైనా దొరుకుతారా అని వెళ్ళావు కదా, ఫెన్సే అయిపోయిందా అని. అలాంటి అద్భుతాలు చిన్న చిన్నగా అనిపిస్తాయి కానీ ఎంతో బాగా ఫీల్ అవుతాము. అవునవును. తర్వాత నెంబర్స్ కనిపించడం అనేది చాలా సర్వసాధారణం అయిపోయింది నాకు. అంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ నెంబర్స్ ఎక్కడంటే, మాకు మెగా మెడిటేషన్ సమ్మిట్ అని జరిగింది టొరంటోలో. ఒక స్పీకర్ మాట్లాడుతున్నారు, ఆయన వెనక స్క్రీన్ ఉందన్నమాట. ఆ స్క్రీన్ ఆఫ్లో ఉంది, ఈయన మాట్లాడుతున్నారు కాబట్టి. దాని మీద నెంబర్ 444 అయింది. ఓకే. ఫస్ట్ టైం నా నోటీస్లోకి ఆ స్క్రీన్ మీద ఉన్న 444 అనమాట ఆ నెంబర్ రావడం. ఇదేంటో అనిపించింది నాకు. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత సెల్ ఛార్జ్ అయిపోయిందని చెప్పి సెల్ పెడదామంటే చేతిలోంచి జారి స్క్రీన్ ఆన్ అయ్యి టైం డిస్ప్లే అయింది అనమాట, 444. వావ్, సూపర్. ఆ నెక్స్ట్ డే మేము బయటకు వెళ్ళాము. బయటకు వెళ్తే బయటకు దిగుతూ ఉంటే కార్లోంచి టైం ఎంత అయిందిరా అన్నారు ఈయన. అంటే టైం ఇలా ఆన్ చేస్తే 444. ఓకే. సో కంటిన్యూస్గా అలాంటి సిగ్నల్స్ అనమాట. నెంబర్ ఆఫ్ టైమ్స్ 222, 333, 555. ఫస్ట్లో నాకు ఏంటో అర్థం కాలేదు. తర్వాత గూగుల్ చేసి ఏంటి దీనికి సిగ్నిఫికెన్స్ అంటే, అది ఏమొస్తుందంటే అలాగా గూగుల్ చేసినప్పుడు మాస్టర్స్ ఆర్ వాచింగ్ యూ, యువర్ గ్రోత్, స్పిరిచువల్ గ్రోత్ ఈజ్ ఇన్ ద ప్రోగ్రెస్ అని వస్తుంది. కొన్ని చోట్ల నువ్వు చేస్తున్న పని కరెక్ట్, నువ్వు వెళ్తున్న మార్గం కరెక్ట్, దానికి మాస్టర్స్ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది అని వాళ్ళు నీకు తెలియజేస్తున్నారు అని. ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క సిగ్నిఫికెన్స్ చెప్తారు. నేను ఇప్పుడు నెంబర్లు ఇంకా చూడడం మానేశాను, కానీ అవి ఇప్పటికీ నోటీస్లోకి వస్తూనే ఉంటాయి నాకు. 222 ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మా ఇంటికి ఎగ్జిట్ ఎంట్రీ పాయింట్, ఒక రూట్ నుంచి వస్తుంటే ఎంట్రీ పాయింట్ ఉంటుంది. నేను వస్తూ ఉంటే ఆ 111 నా మీదకి వస్తున్నట్టు కనిపిస్తుంది అనమాట. ఓకే. ఎన్నో సార్లు అదే వేలో ప్రయాణం చేశాను కదా, నాకు ఎప్పుడు ఆ 111 నోటీస్లోకి రాలేదు. ఇప్పుడు మరీ కొట్టొచ్చినట్టు మొహం మీదకి వస్తున్నట్టు కనిపిస్తుంది. సో అలాంటి చిన్న చిన్న చేంజెస్. సో అలా కనిపించినప్పుడు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది మీకు ఒక ఐడియా రావటం కోసం మీరు గూగుల్లో సెర్చ్ చేసుకున్నప్పుడు మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది, ఓకే ఇది చెప్పడానికి నాకు ఇలా కనిపిస్తోంది అని. అంటే నువ్వు చేస్తున్నది కరెక్టే, నువ్వు వెళ్తున్న పాత
కరెక్టే అని మనకొక కన్ఫర్మేషన్ అనమాట పైనుంచి. ఓకే. సో ఒక సిగ్నల్ టైప్ లో. ఒక సిగ్నల్ లాగా. ఓకే. దాన్ని ఏంజలిక్ నెంబర్స్ అంటారు. ఏంజిల్స్ మనల్ని వాచ్ చేస్తున్నాయి, వాళ్ళ సపోర్ట్ తెలియజేయడం అని అన్నట్టుగా చెప్తారనమాట. ఓకే. తర్వాత అన్యూజువల్ ప్లేసెస్లో ఫెదర్స్ కనిపించడం. మాకు మేముండే చోట బర్డ్స్ అనేవి అంత పెద్ద పెద్ద బర్డ్స్ అనేవి రావు యూజువల్గా. వస్తే చిన్న చిన్న బర్డ్స్ని ఎప్పుడైనా చూస్తుంటాం కానీ పెద్ద పెద్ద ఫెదర్స్ కనిపించాయి అనమాట మా పోర్టికో మీద. ఓకే. సో దట్ వాజ్ లైక్ యూనో మా చెల్లి చెప్పింది నాకు, అది కూడా ఒక సైన్ అని. ఓకే. సో అలాంటివి జరుగుతూ ఉండేవి. తర్వాత ఓకే. మీరు బుక్స్ చదువుతారా? ఎటువంటి టైప్ ఆఫ్ బుక్స్ చదివారు? బుక్స్ చదవాలని ఇంట్రెస్ట్ అయితే చాలా ఉండేది. గ్యాదర్ చేసేదాన్ని. నేను స్పిరిచువాలిటీలోకి రాకముందు చదివినవన్నీ పర్సనల్ డెవలప్మెంట్కి సంబంధించినవి. మన జో డిస్పెన్సా అవి వినడం కానీ, యూట్యూబ్ వీడియోలు. తర్వాత లా ఆఫ్ అట్రాక్షన్, ఎస్థర్ హెయిక్స్ అండ్ జెర్రీ హెయిక్స్ రాసిన లా ఆఫ్ అట్రాక్షన్. ఓకే. తర్వాత రాండా బైన్ ద సీక్రెట్, ఇవి చదవడం జరిగింది. తర్వాత ఇంకా కొన్ని ఐ థింక్ ద 8 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్, 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్, అది బై స్టీవెన్ ఆర్కోవే. ఓకే. అదొకటి. అట్లాంటివి కొన్ని పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించినవి నేను చదవడం జరిగింది. బుక్స్ చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాటిని చదివి వాటిలోని జ్ఞానాన్ని మనము మన జీవితంలోకి అన్వయించుకోవాలని చూస్తాము. చెప్పిన వాటిల్లో కూడా స్వాధ్యాయానికి చాలా పెద్ద పీట వేశారు ఆయన. ఎందుకంటే ఆ ఇంపార్టెన్స్ ఆయనకి తెలుసు కాబట్టి ఆయన మనకి ఈ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మొత్తానికి. అది ఒక పాయింట్, నేను పిఎస్ఎస్ఎంకి హుక్ అయి ఉండడానికి కూడా. ఓకే. స్వాధ్యాయం అనేది. సో అలా అప్పుడు చదివిన పుస్తకాల వలన నాకు చాలా విషయాలు తెలియడం. అంటే నేను కొన్ని టెక్నిక్స్ కూడా ట్రై చేయడం. మేనిఫెస్టేషన్ కానీ, మనకి పిఎస్ఎస్ఎంలో కూడా చెప్తారు యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అనేది. అది ఐ ట్రైడ్ బిఫోర్ ఇట్ సెల్ఫ్. అది చాలా బాగా వర్క్ అవుతుంది. అలాగే మనము అఫర్మేషన్స్ చెప్పుకోవడము, ప్రొద్దుటే గ్రాటిట్యూడ్ చెప్పడము జరిగిన విషయాలకి, అవన్నీ. కొన్ని స్పిరిచువల్ బుక్స్ అప్పుడు అర్థం కానివి ధ్యానం చేస్తున్నప్పుడు ఇప్పుడు బాగా అర్థం అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రమణ మహర్షివి ఏవి నాకు అర్థం అయ్యేవి కాదు, ఇప్పుడు బాగా అర్థమవుతున్నాయి. శ్రీ రమణ భాషణములు అని ఉంటుంది, అది మొదటి 2 సార్లు నాకు అర్థం కాల, ఇప్పుడు ప్రతిదీ అర్థమవుతుంది. అలాగే లోప్సం రాంపాది ద థర్డ్ ఐ చదువుతున్నాను ఇప్పుడు. ఆత్మాయనం చదివాను. తర్వాత మైండ్ పవర్, థాట్ పవర్, ఇవన్నీ చదివాను. సో డెఫినెట్లీ అవి హెల్ప్ఫుల్. ఉమ గారు, ఇప్పుడు ప్రతి ఒక్కరి లైఫ్ లో చూసుకుంటే ఏదో ఒక టర్నింగ్ పాయింట్ అనేది ఉంటుంది, ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా చూస్తాం కూడా. సో అలా మీ లైఫ్ లో టర్నింగ్ పాయింట్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఐ థింక్ మెడిటేషన్లోకి పూర్తిగా నమ్మి దీన్ని సాధన మొదలు పెట్టడమే నా టర్నింగ్ పాయింట్. ఎందుకంటే అంత క్రితం 98% నేను ఫుల్ఫిల్డే, లైక్ అన్ని విధాలా నాకు హ్యాపీనెస్ అంతా ఉంది. బట్ ఆ 1 or 2% నేను ఎక్కడైతే ఏది మిస్ అయ్యానో అదంతా నాకు ఇప్పుడు మెడిటేషన్లో దొరుకుతుంది. ఓకే, అది మీ లైఫ్ కి టర్నింగ్ పాయింట్. డెఫినెట్లీ. ఇప్పుడు పూర్తిగా 100% హ్యాపీగా ఉన్నానని చెప్పొచ్చు. ఏ విధంగానూ నాకు అన్హ్యాపీనెస్ లేదు. ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ధైర్యంగా ఎదుర్కోగలన శక్తి పూర్తిగా ఉంది నాకు. సో ఇప్పుడు మీరు మెడిటేషన్లోకి వచ్చారు. మెడిటేషన్లోకి రాకముందు ఉమా గారు ఏంటి, మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత ఉమా గారు ఏంటి? అసలు చాలా క్వశ్చన్స్ ఉండేవి మెడిటేషన్లోకి రాకముందు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎప్పుడు కూడా నాతో పాటు పెరిగిన ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ నాకు చాలా తేడా వచ్చింది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. వాళ్ళలో ఉన్న అజ్ఞానం కానీ, వాళ్ళలో ఉన్న బాధలు కానీ, వాటిని వాళ్ళు డీల్ చేసే విధానం కానీ వేరు, నేను చేస్తున్నది వేరు. సో నాకు అనిపించేది ఇంత డిఫరెన్స్ ఎలా వచ్చింది అంటే, ఇంత నాకు ఆపర్చునిటీ అందించబడడానికి కానీ, మేము దేశాలు వెళ్ళడానికి కానీ, ఇది ఏంటి రీజన్? అందరికీ ఆపర్చునిటీస్ వస్తాయని చెప్పలేము, మనం కూడా అన్ని ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకోలేము. సో వచ్చిన ఆపర్చునిటీని వినియోగించుకోవడం ఒక ఎత్తు అయితే, రావడమే ఒక ఎత్తు. అది అందరికీ రావు లైఫ్ లో. అలాగే కొన్నిసార్లు మనకి పనులు చకచక జరిగిపోతాయి. గుడ్ లక్ అంటాం మనం, మంచి లక్ ఉంది, వాడికి అదృష్టం ఉంది, వచ్చేసింది అని. కొన్నిసార్లు ఎంత ప్రయత్నించినా జరగదు, బ్యాడ్ లక్ అంటాము.
ఈ ఎలా పనిచేస్తుంది, వాట్ ఈస్ ద సైన్స్ బిహైండ్ ఇట్. అంటే కొన్నిసార్లు ఫేవరబుల్ గా జరుగుతాయి మనకి, అవును. కొన్నిసార్లు చాలా మనం కష్టపడినా ఎంత కానీ అనుకున్నా కూడా జరగవు. జరగవు. ఉమ్, ఏంటి కారణం దానికి? ఉమ్, ఇలాంటివన్నీ చాలా క్వశ్చన్స్ ఉండేవి. ఉమ్, అండ్ వాళ్ళకి అందించబడలేదా ఆపర్చునిటీ? అంటే ఉమ్, వాళ్ళు ఈక్వల్లీ నాలాగే తెలివైన వాళ్ళే కదా, ఉమ్, వాళ్ళకి ఆ ఆపర్చునిటీ రాలేదు. ఉమ్, అండ్ ఆల్సో ఏ మనిషికైనా వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి మొదలవుతుంది. ఉమ్, మనం ఒక కుటుంబంలో పుట్టామంటే, ఒక వెల్తీ ఫ్యామిలీలో పుట్టినప్పుడు మన సర్కమ్స్టాన్సెస్ డిఫరెంట్గా ఉంటాయి. ఉమ్, అక్కడి నుంచి మన లైఫ్ స్టార్ట్ అవుతుంది. ఉమ్, అదే ఒక ఒక బెగ్గర్ దగ్గర పుట్టారనుకోండి, ఉమ్, వాళ్ళ కష్టాలు వేరుగా ఉంటాయి. ఉమ్, ఇవన్నిటికీ అంటే ఆ పుట్టడం అనేది మన చేతుల్లో లేదు కదా. ఉమ్, నేను ఇక్కడెందుకు పుట్టాను, ఉమ్, వాళ్ళు అక్కడెందుకు పుట్టారు ఉమ్, అనేది బాగా ఉండేది క్వశ్చన్. ఓకే. ఎలాగా అది. తర్వాత వీటన్నిటికి ఎక్కడ సమాధానాలు లేవు. ఉమ్, ఎవరినైనా అడగాలన్నా ఇవి స్టూపిడ్ క్వశ్చన్స్ లా అనిపిస్తాయి ఎవరిని అడిగినా. ఉమ్, ఎవరు సమాధానం చెప్పగలిగే స్థితిలో కూడా ఉండరు. ఉమ్. వాటన్నిటికీ నాకు ఒకవేళ వాళ్ళు చెప్పినా మనం దాన్ని అర్థం చేసుకోవడానికి చాలా మనం ఉన్నతంగా ఎదగగలగాలి కదా. ఎదగలగాలి. ఉమ్, అవును. సో ఇక్కడ పిఎస్ఎస్ఎంలోకి వచ్చాక ధ్యానంతో పాటు స్వాధ్యాయం వల్ల, ఉమ్, తర్వాత సజ్జన సాంగత్యం వలన, ఉమ్, బికాజ్ ఏంటంటే బుక్స్ కూడా అన్నీ మనమే చదివేయలేము. ఉమ్, ఇంకొకళ్ళు చదివిన ఎక్స్పీరియన్స్ వాళ్ళు షేర్ చేస్తారు. సో ఉమ్, మనం ఏదైనా నాకు ఈ క్వశ్చన్ ఉంది అని అడిగితే వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేస్తున్న వాళ్ళు మనకు చెప్తారు. అవును. అది ప్లస్ పాయింట్ దీంట్లో అసలు. ఉమ్, ఇది పత్రిజీ ఎంత బాగా వీవ్ చేశారంటే ఉమ్. దీన్ని. మీరు మిస్ అవుతున్నారా పత్రిజీ గారిని? మిస్ కలిసారా అవ్వడానికి అసలు? అసలు ఎప్పుడు కలవలేదండి. ఉమ్, ఆయన బాడీ వెకేట్ చేశాకనే నేను మెడిటేషన్లోకి వచ్చాను. ఓకే. ఐ థింక్ దట్ వాస్ ద టైమ్ మోస్ట్ ఆఫ్ హిస్ వీడియోస్ వర్ వైరల్. ఉమ్, అప్పుడు ఆ టైంలోనే మా మదర్ నాకు ఈ వీడియోలు అవి ఫార్వర్డ్ చేయడము ఉమ్. అది జరిగింది. అయ్యో ఇంకొంచెం ముందు మెడిటేషన్ లోకి వచ్చి అట్లీస్ట్ ఆయన కలిసేవాడిని అనే ఫీలింగ్ చాలా ఉందా? ఉంది, ఉమ్, చాలా ఉంది ఆ ఫీలింగ్ అయితే. ఓకే. కాకపోతే పత్రిజీ ఎప్పుడు మనతోనే ఉన్నారు. ఉమ్. అండ్ ఎప్పుడైనా మెడిటేషన్ లో ఉన్నప్పుడు ఆయన మాట్లాడటం కానీ లేకపోతే ఆయన విజన్ కానీ రావటం కానీ అట్లా ఏమన్నా ఫీల్ అయ్యారా? జరగలేదు. అయితే ఓకే. ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఉమ్, నేను ప్రేమనాథ్జీ వీడియోలు కూడా చాలా చూశాను. ఉమ్, చూసినప్పుడు ఈ మాస్టర్ని కలవాలి ఇండియా వెళ్ళినప్పుడు అనుకునేదాన్ని. ఉమ్, లాస్ట్ ఉగాది టైంలో వశిష్ఠ గౌతమి దగ్గర జరుగుతున్నప్పుడు ఐ వాజ్ దేర్. ఉమ్, అండ్ సార్ నాకు ఎదురుగా నడుచుకుని వస్తున్నారు అనమాట. ఉమ్, నేను వెళ్ళి, సార్ మిమ్మల్ని కలవాలని ఎన్నో రోజులుగా అనుకుంటున్నాను అంటే, ఉమ్, అలాగమ్మా అని వి ఎక్స్చేంజ్డ్ ఏ ఫ్యూ థింగ్స్. ఉమ్, ఆ తర్వాత ఆయన అడిగారు, ఎవరినైనా చూడాలనుకుంటున్నారా అని. ఉమ్, అంటే అవును అన్నా. ఎందుకంటే ఉమ్. నాకు ఎప్పుడు పత్రిజీని చూడాలని ఉండేది. ఓకే. ధ్యానంలో అయినా నాకు కనపడాలని ఉండేది. ఓకే. నాకు కనిపించలేదు అప్పుడు. ఉమ్, చేతులు ఇవ్వండి అని చెప్పి ప్రేమనాథ్ సార్ నా చేతులు ఇలా తీసుకొని ఆయన చేతులు పట్టుకున్నారు. ఉమ్, మెడిటేట్ చేయండి అని అన్నారు. ఉమ్, సో ఆ మెడిటేషన్లో ఉండగానే పత్రిజీ నాకు పక్కన వచ్చి ఉమ్, చెయ్యి ఇచ్చారనమాట. ఆ ఉమ్, చేతిలో నేను చెయ్యేసా. ఆయన ఎంతో ప్రేమపూర్వకంగా చేతిని ఇలాగా షేక్ చేస్తూ నవ్వుతూ ఉన్నారనమాట. ఉమ్, అది ఇట్ వాస్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఉమ్, అప్పుడు ప్రేమ్నాథ్జీ అడుగుతున్నారు బయట నుంచి, మీరు మెడిటేషన్లో కావాలనుకున్న వాళ్ళు కనిపించారా అని అడిగారు. ఉమ్, అడిగితే కనిపించారు అని చెప్పాను. దెన్ మీకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి మేడం అన్నారు. ఉమ్, నాకు అప్పుడు ఉన్న క్వశ్చన్ ఏంటంటే, నేను ఇంత మెడిటేషన్ చేస్తున్నాను సరే, నాది ఉమ్, సరిగ్గా జరుగుతోందా? ఉమ్, ఏదైనా ఒక పెద్ద కార్యక్రమం అది చేయాలి అంటే నా శక్తి సరిపోతుందా? ఉమ్, మరి ఎన్ని గంటలు నేను మెడిటేషన్ చేయాలి? ఉమ్, అది క్వశ్చన్. ఉమ్, సో అడిగాను అనమాట. నాకు అది ఎలా వచ్చిందంటే, మీరు పెయింట్ అది వాడతారు కదా, ఉమ్, పవర్ పాయింట్ అవి వాడినప్పుడు స్పెషల్ ఎఫెక్ట్స్ ఉంటాయి కొన్ని. ఉమ్, దానిలో లాగా 8 అని ఇలాగా ఒక పెయింట్ వేసినట్టు అపేర్ అయిందనమాట. ఉమ్, అది అయిన తర్వాత, మేడం ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి అన్నారు ఆయన. ఉమ్. అడిగితే నేను పత్రిజీని అడుగుతున్నా, ఎన్ని రోజులు చేయాలి అంటే 41 days అని. అది ఎట్లా అంటే ఇలా సైకిల్ ద్వారానే. కాదు, ఓకే. ఒక్కొక్కటి ఒక్కొక్క నెంబర్. ఎఫెక్ట్ అండి. ఎవరైనా చెప్తే ఇది నమ్మరు కూడా నిజంగా. ఓకే. 8 అనేది ఇలా పెయింట్ వేసినట్టు వస్తే, 41 అనేది ఇలా ఇలా జూమ్ ఇన్ జూమ్ ఇన్ అవుతుంది. అవుతుంది అనమాట ఓకే. ఐస్ ముందు. ఐస్ ముందు. ఓకే. దెన్ మేడం కళ్ళు మూసుకొని మీరు తర్వాత బయటకు వచ్చేసేయండి ధ్యానంలోంచి అంటే బయటకు వచ్చాను. నేను ఎవరు కనపడ్డారు మేడం అని చెప్తే, నేను ఇవన్నీ చెప్తే ఆయన అని వింటున్నారు అంతే ఆయన. ఉమ్, సో అప్పటికి అందరూ చేరిపోయారు. ఉమ్, అది వశిష్ఠ గౌతమి చాలా మంది ఉన్నారు అక్కడ. ఉమ్, సో అందరూ చేరిపోయి ఏం జరిగింది అంటే ఇట్లాగా అని అయింది. తర్వాత ఆయనతో చాలా టైం స్పెండ్ చేయడం జరిగింది. ఉమ్, కానీ నా మనసులో శంకపడింది. ఉమ్. 3 గంటలు కూర్చోవడమే నాకు కష్టమవుతుంది. 1 గంటే ఫస్ట్ కష్టమయ్యేది. ఓకే. తర్వాత ఎలాగో 2 గంటలకి చేరుకున్నాను. ఉమ్, ఇప్పుడు 8 గంటలంటే ఇది అయ్యే పనేనా అసలు?
సో ఎలా అవుతుంది ఇది? నేను వింటున్నాను కానీ నా బుర్రలో ఇదే తిరుగుతుందనమాట. ఇది అయ్యే పనేనా? 8 అవర్స్ ఎక్కడ చేయగలను నేను? ఎలాగా అని. తర్వాత రాధా మేడం ఏలూరు రాధా జోస్ల ఆవిడున్నారు కదా! ఆవిడతో ఫోన్ చేసి మాట్లాడాను. మేడం నాకు అలా వచ్చింది. ఎట్లా చేయాలి? ఎలా అవుతది ఇది? అంటే మేడం మీరు చేయగలిగి ఉండొచ్చు. అందువల్లనే సార్ చెప్పుంటారు ఇది. మీకు వీలైనప్పుడు ఇది ప్రయత్నించండి అని. అది ఒక ఎక్స్‌పీరియన్స్. సార్ కనిపించడం అనేది ఇంకా లేదు. దాని గురించే నేను విపස්සనాకి వెళ్ళా. అట్‌లీస్ట్ 8 అవర్స్, 10 అవర్స్ కూర్చోవడం కుదురుతుంది కదా! ఆ కుదిరిన అలవాటు ఆసన సిద్ధి దొరుకుతుందప్పుడు మనకి. ఐయామ్ లుకింగ్ ఫర్ ఎన్ ఆశ్రమ్. ఒక ఆశ్రమం ఉంటే అక్కడ 40 డేస్ కూర్చోవడానికి వీలుంటుంది. ఇంట్లో అది కుదరట్లేదు. బికాజ్ ఏంటంటే బయటికి రావడం, వండి పెట్టడం, మళ్ళీ వెళ్ళి కూర్చోవడం ఇవన్నీ కూడా బికాజ్ మెడిటేషన్ అనేది జస్ట్ కళ్ళు మూసుకుని కూర్చోవడమే కాదు కదా! ఎన్నో ప్రాసెస్‌లు జరుగుతాయి మనకి. మన మైండ్ సెట్టే కంప్లీట్‌గా డిఫరెంట్ అయిపోతుంది. సో దాన్ని హ్యాండిల్ మరి చేయగలగాలి. అలా అనుకున్నప్పుడు 8 అవర్స్ మనం పిరమిడ్‌లో చేయొచ్చు కదా మెడిటేషన్. నేను సెట్ చేసుకుంటున్నాను ఆ టైం. నెక్స్ట్ విజిట్‌లో మా ప్లాన్ చేసుకుంటారు. రాము మాస్టర్ ఉన్నారు కదా! ఓయూ రాము అంటారు. ఆ మాస్టర్‌తో మాట్లాడాను. మోస్ట్ లైక్లీ ఐ వుడ్ లైక్ టు అక్కడ చేస్తాను మోస్ట్‌లీ. ఒక 40 డేస్ పాటు అక్కడ చేయాలనుకుంటున్నా. నెక్స్ట్ విజిట్ దానికోసం పెట్టుకొని. ఓహ్! గ్రేట్. సో మీలో ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది ఎలా జరిగిందండి అసలు? చాలా ప్రశాంతత అనేది వచ్చింది. అంతకుముందు కూడా ఎజిటేట్ అయిపోవడం అనేది లేదు గానీ, అంటే అలాంటివన్నీ ఎలా హ్యాండిల్ చేయాలనేది నేర్చుకున్నాను అప్పటికే. ఊరికే కోప్పడిపోకపోవడం అట్లా కాకుండా, కానీ ఇది ప్రశాంతత వేరు. ఈ ప్రశాంతత ఎలాంటి ప్రశాంతత అంటే, మీకు ఏదైనా ఇంకొక ప్రాబ్లమ్ వచ్చినా కానీ మీరు ప్రశాంతంగానే ఉంటారు. మీకు అనారోగ్యం వచ్చినా కానీ మీరు ప్రశాంతంగానే ఉంటారు. ఇప్పుడు ఉన్న అవగాహన విధానమే వేరు. అవగాహన లెవెలే వేరు. ఓకే. అది ఒక బిగ్ చేంజ్. సో మాట్లాడే తీరు మారిపోతుంది. ఆలోచన విధానం మారిపోతుంది. మన ప్రవర్తన మారిపోతుంది. సో మెడిటేషన్‌లోకొస్తే చాలా లాభాలున్నాయి. అది వచ్చి చేస్తూ ఫీల్ అయితే గాని అర్థం కాదు. మరి పత్రిజీ గారు చెప్పిన 18 ఆదర్శ సూత్రాలు ఉన్నాయి కదా! అందులో మీకు బాగా నచ్చిన ఆదర్శ సూత్రం ఏంటండి? అన్నీ కాదు. అన్నీ కాదు. బికాజ్ ఐయామ్ స్టిల్ టేకింగ్ కొంచెం మెడికేషన్ తీసుకుంటున్నా. నాకు ఆస్త్మా అక్కడ సీజనల్‌గా అటాక్ అవుతుంది. ఓకే. అది ట్రై చేయాలి. ఇక ధ్యానంలో అది పోతుందేమో ట్రై చేయాలి. సో అన్నీ ఫాలో అవ్వట్లేదు కానీ బట్ తెలుసు. ఓకే. సో ఫైనల్‌గా చెప్పండి. ఇప్పుడు కొత్తగా మెడిటేషన్‌లోకొచ్చిన వాళ్ళు కానివ్వండి, లేకపోతే రావాలి అనుకునే వాళ్ళకి అసలు మెడిటేషన్ ఎందుకు చేయాలి? ఏం నేర్చుకుంటారు మెడిటేషన్‌లో అంటే ఏం చెప్తారు? మీరు కూడా డిఫరెంట్ విధానాల ద్వారా మెడిటేషన్ చేశానన్నారు. ఫైనల్‌గా ఆనాపానసతి ధ్యానం ద్వారా అద్భుతమైన ధ్యాన అనుభవాలు కలిగాయని చెప్తున్నారు కదా! సో కొత్తగా వచ్చే వాళ్ళకి కానివ్వండి, లేకపోతే అసలు మెడిటేషన్ గురించి తెలుసుకోవాలి అనుకునే వాళ్ళకి మీరిచ్చే సలహాలు, సూచనలు ఏంటి? ఇప్పుడు మనం ఉన్న ప్రపంచం ఎలా ఉంది అంటే అవుట్‌వర్డ్‌గానే చూస్తున్నాం మనం. ప్రతీదీ. మనల్ని మనము విశ్లేషించుకోవడం అనేది అస్సలు లేదు. మన జీవన విధానంలో అంటే ప్రొద్దుటి నుంచి సాయంత్రం వరకు చేసే ప్రక్రియల్లో ఏ ఒక్కటి కూడా మనని ఇన్‌వర్డ్ ప్రయాణింపజేసేదనేది లేదు. సో మీరు ఎప్పుడైతే ఇన్‌వర్డ్ ప్రయాణం చేస్తారో అప్పుడే మనమేంటి అనేది మనకు అర్థమవుతుంది. రమణ మహర్షి నువ్వెవరు తెలుసుకో అనేవాళ్ళు. నాకు అది చదివినప్పుడల్లా నాకు అనిపించేది మీరే చెప్పొచ్చు కదా నాకు నువ్వెవరు అంటే ఎక్కడ అర్థమవుతుంది అనిపించేది. ఎక్కడ వెతకాలి నువ్వెవరు అంటే. కానీ ఇప్పుడు నువ్వెవరు అనేది అర్థమవుతుంది. అంటే ఆ కోర్ వాల్యూస్ మన కోర్ వాల్యూస్ ఏంటి? మనం చాలా ఆనందంగా ఉండడానికి ఏం కోరుకుంటున్నాం లోపల అనేది అర్థమవుతుంది. అది ఈ జన్మ ఎందుకు తీసుకుంటున్నాము, తీసుకున్న దానికి పరమార్థం ఏంటి అనేది కూడా అర్థమవుతుంది. డెఫినెట్‌గా. అసలు జన్మలు ఎందుకు తీసుకుంటున్నామని అర్థమవుతుంది. ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనేది అర్థమవుతుంది. డెత్ అనేది అంటే మరణానంతర జీవితం, అలాగే లైఫ్ బిట్వీన్ లైఫ్స్ కూడా అర్థమవుతాయి. స్వాధ్యాయం వల్ల కావచ్చు, కొంతవరకు ఎక్స్‌పీరియన్స్ చేయడం వల్ల కూడా. సో అలా అర్థమైనప్పుడు మనకుగా అవగతం అయిన తర్వాత ఇక భయమే ఉండదు. ఎవరైనా చనిపోతే ఇంట్లో వాళ్ళు చనిపోయినా కూడా బాధపడే అంత ఇది ఉండదు. ఆ శక్తి వచ్చేస్తుంది మనకి. ఇది వాళ్ళ టైం అయిపోయింది. దే వెకేటెడ్ దేర్ బాడీ అనేది అవగతం అయిపోతుంది. అంతేగాని మా అమ్మ నేను ఒక ఫ్రెండ్‌ని కలిసాను ఈ మధ్య. ఆమె 2-3 ఇయర్స్ క్రితం పోయిన వాళ్ళ ఫాదర్ గురించి మొన్నే పోయినంత బాధతో ఉన్నారావిడ. నాకు అనిపించింది ఇది ఆ జ్ఞానం లేకపోవడం వలన కదా అని. అంటే ఆ బాధ ఆవిడకి ఏ విధంగానూ ఉపయోగపడట్లేదు కదా! డిప్రెషన్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఆ శోకంతో ఉన్నప్పుడు
ఏమి మనం ఎలా ఉన్నామో, మన వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయో దాని పరంగానే మనము అవతల నుంచి రిసీవ్ చేసుకుంటాము. మనం హ్యాపీగా ఉంటే హ్యాపీనెస్ రిసీవ్ చేసుకుంటాము. సో ఆవిడ ఎప్పుడు అలా ఉండడం అనేది ఆవిడ అజ్ఞానం వల్ల జరుగుతోంది. ఇవన్నీ మార్పు రావాలంటే ధ్యానంలోకి వచ్చి మెడిటేషన్ చేస్తూ, బుక్స్ చదువుతూ, ఈ సజ్జన సాంగత్యం చేస్తూ ఉంటే ఫుల్ ఒక ఆల్ రౌండ్ ఇదిలాగా తయారవుతారు. రైట్ అండి. పూర్తిగా హ్యాపీనెస్ ఉంటుంది దీంట్లో. రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. మా స్టూడియోకి వచ్చి మీ స్పిరిచువల్ జర్నీ కార్యక్రమ విశేషాలను మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది ఇవాల్టి ఉమా గారితో స్పిరిచువల్ జర్నీ కార్యక్రమ విశేషాలు. మరో ఎపిసోడ్లో మరో గెస్ట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్కారం.